Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to revise 3 topics from question number 17, 19 and 20. Voice, preposition and prepositional phrases and suitable verb forms. ఈ 3 టాపిక్స్ ని మనము ఈ వీడియోలో రివైజ్ చేయబోతున్నాం. Coming to voice topic which comes under question number 17. వాయిస్ టాపిక్ కి సంబంధించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ని మాత్రమే క్వశ్చనింగ్ ఎక్కువగా ఉంది. ఈ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ని మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ 3 రకాల టెన్సెస్ మీద మాత్రమే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువగా క్వశ్చనింగ్ ఉంది. కాబట్టి ఈ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ని మనము పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఫుల్ ఆన్ మార్క్స్ మనం సాధించవచ్చు. ఈ టాపిక్ లో ఆన్సరింగ్ టెక్నిక్, ఈ వాయిస్ టాపిక్ కి సంబంధించి మనకు 2 విషయాలు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ విషయం వచ్చేసి టెన్స్ ఏది ఉంది, మనం ఏ విధంగా మార్చాలి. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ గా సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. మనము ప్యాసివ్ వాయిస్ లోకి సెంటెన్స్ ని మార్చేటప్పుడు సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గాను, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గాను తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ కేర్ఫుల్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ గా ఉంటుంది. మనం ప్యాసివ్ వాయిస్ లో రాసేటప్పుడు ఈ 3 విషయాలు మనకు చాలా అవసరం అవుతాయి. ఫస్ట్ కమింగ్ టు వర్బ్, సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంటే వాజ్ వర్ V3 గా, అంటే వాజ్ వర్ ఎందుకు రాసాము అంటే సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వాస్ తీసుకుంటాము, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే వర్ తీసుకుంటాం. అది మనం ఎగ్జాంపుల్స్ లో క్లియర్ గా తెలుసుకుందాం. హ్యావ్ హ్యాస్ V3 ఉంటే హ్యావ్ హ్యాస్ V3 నే రాస్తాము, మధ్యలో బీన్ అనే వర్డ్ ని యాడ్ చేయాలి. మరి హ్యావ్ హ్యాస్ ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్ అయితే హ్యాజ్, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే హ్యావ్ యూస్ చేస్తాము. తర్వాత హ్యాడ్ ప్లస్ V3 ఉంటే హ్యాడ్ బీన్ V3 రాస్తాము. ఇక్కడ సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడే యూస్ చేస్తాం. సో వర్బ్ ని ఎలా చేంజ్ చేయాలో మనము రూల్ రాసుకొని ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ విషయం నేర్చుకోవాల్సింది ఏమంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి మార్చాలి. ఈ వర్డింగ్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాను నేను. నౌన్ లేదా ప్రొనౌన్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుంది, నౌన్ లేదా ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుంది. మరి ఇక్కడ మనం నౌన్ సబ్జెక్ట్ లో ఉన్నా అదే రకంగా రాస్తాము, ఆబ్జెక్ట్ లో ఉన్నా అదే రకంగా రాస్తాం. ప్రొనౌన్స్ దగ్గర కొద్దిగా కేర్ఫుల్ గా మనము రాయగలిగితే ఈ వాయిస్ ని మనము ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనము ప్రీవియస్ ఇయర్స్ కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం నేర్చుకున్న విధానంతో ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఇది మార్చ్ 2017 లో అడిగిన ఎగ్జాంపుల్. శంషుద్దీన్ హెల్ప్డ్ మీ అర్న్ మై ఫస్ట్ వేజెస్. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనము వర్బ్ ని డిటెక్ట్ చేయాలి. వర్బ్ వచ్చేసి హెల్ప్డ్, ఇది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది. సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంటే మనము వాజ్ లేదా వర్ యూస్ చేస్తాము అలాంగ్ విత్ V3. ఇది ఫిక్స్డ్. ఇది ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ జరగాలి. వర్బ్ కి ముందు ఉండేది సబ్జెక్ట్, సో ఇది సబ్జెక్ట్. వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కేర్ఫుల్ గా మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ స్టెప్ లో ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గాను, సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గాను మార్చాలి. సో ఇప్పుడు మీని సబ్జెక్ట్ ప్లేస్ లోకి రాస్తాను, సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాస్తాను. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది నౌన్ కదా, నౌన్ ఎక్కడ ఉన్నా కూడా అదే విధంగా రాయొచ్చు, శంషుద్దీన్. మరి సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాసేటప్పుడు మనము బై అనే వర్డింగ్ యూస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఆబ్జెక్ట్ ని నేను సబ్జెక్ట్ ప్లేస్ లో మీగా రాశాను, ఇది రాంగ్ యూసేజ్. ఇది ప్రొనౌన్ కదా, ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఒక రకంగాను, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఒక రకంగాను రాయబడుతుంది. చూడండి, మీకు సబ్జెక్టివ్ కేస్ అంటూ ఒకటి ఉంది, దాన్ని మనము ఐ అని అంటాము. ఒక్కసారి మీకు ఇక్కడ రాసి చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, వాయిస్ టాపిక్ మార్చడానికి మనకు ఈ సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అవసరం అవుతుంది. సో సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ గాను, ఆబ్జెక్ట్ ప్లేస్ లో మీ గాను రాస్తాం. ఇక్కడ ఈ రెండింటిని బాగా కేర్ఫుల్ గా చూస్తే యు అనేది 2 చోట్ల ఒకే రకంగా ఉంది, దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు.
ఇట్ అనేది కూడా సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా ఇట్టే రాస్తాము. మనం నేర్చుకోవాల్సింది 1 2 3 4 5 ఈ 5 ప్రొనౌన్స్ కి ఆబ్జెక్టివ్ కేస్ నేర్చుకొని సబ్జెక్టివ్ కేస్ మీద కమాండ్ సాధించాలి. ఐ మీ, సో ఐ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో, మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో, వి అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో, అజ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో, హీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో, హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో, షీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో, హర్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో, దే అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో, దెమ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో. ఇప్పుడు చూడండి, మీ అనేది ఆబ్జెక్ట్ ఉంది, దీనికి సబ్జెక్ట్ ప్లేస్ లో రాయాలి. మీకు సబ్జెక్టివ్ కేస్ ఏది? ఐ. కాబట్టి ఇక్కడ మీ అని రాయడం రాంగ్ యూసేజ్. సో ఇక్కడ మనం దీన్ని చేంజెస్ చేసి ఐగా మార్చగలగాలి. సో ఇప్పుడు మనము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ చేసాం, అంటే సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి మార్చాం. ఇప్పుడు మనము సెకండ్ స్టెప్ చేయాల్సింది ఏమంటే వర్బ్ ని చేంజ్ చేయాలి. వర్బ్ కి మనం V2 ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంటే వాజ్ వర్ V3 యూస్ చేయమంటున్నారు. సో ఐకు వాజ్ తీసుకుంటామా వర్ తీసుకుంటామా? నేను ఆల్రెడీ ఇది కూడా చెప్పున్నాను ఒక ప్రొనౌన్ బ్లెండింగ్ సాంగ్ ద్వారా. ఐ ఆమ్, ఐ వాజ్, ఐ హ్యావ్, ఐ డూ. సో ఐ వాజ్ తీసుకుంటాం, కాబట్టి ఈ రెండిట్లో ఏది తీసుకుంటాం? ఐ కంటే వాజ్. ఐ వాజ్. తర్వాత దీనికి థర్డ్ ఫామ్ మార్చాలి. హెల్ప్డ్ కి థర్డ్ ఫామ్ వచ్చేసి హెల్ప్డ్. ఐ వాజ్ హెల్ప్డ్. ఇక్కడ ఎక్స్ట్రా వర్డింగ్ ఉంది, అర్న్ మై ఫస్ట్ వేజెస్. ఈ అంతటి భాగాన్ని మనము ఇక్కడ రాసినా కరెక్టే, ఇక్కడ రాసినా కరెక్టే. సో అర్న్ మై ఫస్ట్ వేజెస్. ఐ వాజ్ హెల్ప్డ్ అర్న్ మై ఫస్ట్ వేజెస్ బై షంషుద్దీన్. జూన్ 2017 లో అడిగినారు. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏమి? సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఏది? ఇక్కడ సేమ్ ఉంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్. ఫస్ట్ మనం చేయాల్సింది ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ కి. మీకు సబ్జెక్ట్ ఏది? ఐ. షీ, ఇక్కడ ప్రొనౌన్ ఉంది, ప్రొనౌన్ ఉంటే మారుతుంది అవతల పోతే ఏమని మారుతుంది? హర్. సో ఇక్కడ లాస్ట్ లో హర్ రాస్తాము. హర్ కి ముందు ఈ బై అనే వర్డింగ్ ని రాస్తాం, బై హర్. ఇప్పుడు ఒక చేంజ్ జరిగిపోయింది. నెక్స్ట్ వర్బ్ ని డిటెక్ట్ చేయాలి. వర్బ్ ఏ రూపంలో ఉంది? సెకండ్ ఫామ్, టీచ్, టాట్. సో సెకండ్ ఫామ్ ఉంది. సెకండ్ ఫామ్ ఉంటే మనం ఏం చేస్తాము? వాజ్ గాని వర్ గాని యూజ్ చేస్తాము. మరి ఐకు వాజ్ తీసుకుంటామా వర్ తీసుకుంటామా అంటే బ్లెండింగ్ సాంగ్ తో మనము వాజ్ అని ఫిక్స్ చేసేసాం. ఐ వాజ్. దీనికి థర్డ్ ఫామ్ వచ్చేసి టీచ్, టాట్, టాట్. సో థర్డ్ ఫామ్ కూడా అదే అవుతుంది, ఐ వాజ్ టాట్. ఈ ఎక్స్ట్రా వర్డింగ్ అంతా మనము ఇక్కడ రాయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా రాయొచ్చు. ఐ వాజ్ టాట్ హౌ టు సర్వ్ బై హర్. ఈ బై హర్ అనే వర్డింగ్ లాస్ట్ లో రాయడమే బెస్ట్ ఆన్సర్. కాబట్టి ఈ ఎక్స్ట్రా వర్డింగ్ ని మధ్యలోకి ఫిట్ చేసేద్దాం. ఐ వాజ్ టాట్ హౌ టు సర్వ్ బై హర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ప్రీ ఫైనల్ 2018 లో అడగడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఐ, ఆబ్జెక్ట్ వచ్చేసి హిమ్. ఇక్కడ కూడా ప్రొనౌనే ఉంది. సో ఇప్పుడు మనం ప్రొనౌన్స్ ని చేంజ్ చేసేటప్పుడు ఈ టేబుల్ మనకు గుర్తు రావాలి. హిమ్, హిమ్ కి మనము సబ్జెక్టివ్ కేసు వచ్చేసి హీ, ఇక్కడ హీగా రాస్తాం. దీన్ని అక్కడికి పంపించేటప్పుడు ఐకు ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి మీ. సో లాస్ట్ లో మీ రాసి బై మీ అని రాస్తాము. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. గేవ్, గేవ్ అనేది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ V2. గివ్, గేవ్, గివన్. సో సెకండ్ ఫార్మ్ ఉంది. సెకండ్ ఫార్మ్ ఉంటే మనం వాజ్ లేదా వర్ తీసుకుంటాం. హీకి వచ్చేసి వాజ్ తీసుకుంటామా వర్ తీసుకుంటామా? ఆబ్వియస్లీ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వాజ్ తీసుకుంటాము. హీ వాజ్. ఈ వర్బ్ కి థర్డ్ ఫార్మ్ చేంజ్ చేయాలి. V2 ని V3 లోకి మార్చాలి. ఇది V2 కదా, దీనికి V3 వచ్చేసి గివ్, గేవ్, గివెన్. హీ వాజ్ గివెన్ అని చెప్పి ఈ లెఫ్ట్ ఓవర్ పార్ట్ అంతా మనము ఇక్కడ రాసేస్తాం. ద క్యాన్ ఆఫ్ వైన్ బై మీ. నెక్స్ట్, ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్. ఇది మార్చ్ 2018 లో అడగబడింది. ఫాదర్స్ వాయిస్ అనేది ఆబ్జెక్ట్, ఐ అనేది సబ్జెక్ట్. ఇది ఫాదర్స్ వాయిస్ నౌన్ కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న ఎటువంటి చేంజ్ జరగదు. దీన్ని ఇక్కడికి రాసేస్తాం, ఫాదర్స్ వాయిస్. ఈ ఐకు ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి మీ, అవతలికి రాస్తే. మీ రాసేటప్పుడు బై బై అనే వర్డింగ్ కంపల్సరీగా యాడ్ చేయాలి. ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు మనము ఇక్కడ వర్బ్ డిటెక్ట్ చేస్తాం. హర్డ్, హియర్, హర్డ్, హర్డ్. సో ఇది V2 ఫామ్ లో ఉంది. V2 ఉంటే మనం ఏం చేయాలి? వాజ్ వర్ V3 తీసుకోవాలి. ఫాదర్స్ వాయిస్ అంటే సింగులర్ సబ్జెక్ట్, వాయిస్ అంటున్నాం, సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ కి మనము వాజ్ తీసుకుంటాం. వాజ్
హర్డ్ కి థర్డ్ ఫామ్ కూడా అదే, ఫాదర్స్ వాయిస్ వాజ్ హర్డ్ బై మీ. ఇది జూన్ 2018 లో అడిగిన ఎగ్జాంపుల్. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్. ఇక్కడ చూడండి హ్యాడ్ ప్లస్ V3, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. హ్యాడ్ ప్లస్ V3 ఉన్నప్పుడు మధ్యలో ఈ బీన్ అనే వర్డ్ ని యాడ్ చేయాలి. హ్యాడ్ బీన్ గా మార్చేసి ఆన్సర్ లో యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్. మ్యారేజ్ నౌన్, పేరెంట్స్ నౌన్. మై మ్యారేజ్, మై పేరెంట్స్ రెండు నౌన్సే కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా చేంజ్ చేసేస్తాం. మై మ్యారేజ్, ఇక్కడ మై పేరెంట్స్. ఇక్కడ పంక్చువేషన్ క్యాపిటల్ లెటర్స్ కేర్ఫుల్ గా ఇవ్వాలి. మై పేరెంట్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ముందర బై బై అని రాయాలి. తర్వాత ఈ వర్బ్ చేంజ్ మనం ఆల్రెడీ చేస్తాం. హ్యాడ్ ప్లస్ V3 ఉంటే హ్యాడ్ బీన్ V3 చేయాలి. సో దీన్ని ఇలాగే రాసేస్తాం. హ్యాడ్ బీన్, ఆల్రెడీ V3 ఉంది కాబట్టి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. హ్యాడ్ బీన్ అరేంజ్డ్ బై మై పేరెంట్స్. నెక్స్ట్, ద అంపైర్ హ్యాస్ సిగ్నల్డ్ అ నో బాల్. ఇక్కడ చూడండి హ్యాస్ ప్లస్ V3. హ్యాస్ ప్లస్ V3 ఉన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మనము ఇక్కడ కూడా మధ్యలో బీన్ అనే వర్డింగ్ యూజ్ చేస్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి మనము బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ చేంజెస్ చేయాలి. ఇప్పుడు చూడండి అ నో బాల్ నౌన్ ఇది, ద అంపైర్ నౌన్ ఇది. ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తాం. సో ఏ నో బాల్, ద అంపైర్. లాస్ట్ లో అంపైర్ ముందు బై అనే వర్డింగ్ రాస్తాం. ఇప్పుడు దీన్ని చేంజెస్ చేయాలి. హ్యాజ్ ఉంటే హ్యాజ్ ప్లస్ V3 ఉంటే మనం హ్యాజ్ V3 రాయాలి. మరి ఇక్కడ ఏ నో బాల్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాజ్ ఏ తీసుకుంటాం. హ్యాజ్ మధ్యలో బీన్ అనే వర్డింగ్ వస్తుంది. హ్యాస్ బీన్ సిగ్నల్డ్ బై ద అంపైర్. నెక్స్ట్, నిక్ అండ్ క్యానే రోట్ అన్ ఇన్స్పిరేషనల్ బుక్ మార్చ్ 2019. రోట్ V2 ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇక్కడ చూడండి ఇన్స్పిరేషనల్ బుక్ నౌనే, నిక్ అండ్ క్యానే నౌనే. ఈ రెండు ఇంటర్చేంజ్ చేసేస్తాం. యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం నౌన్ కాబట్టి. అండ్ ఇన్స్పిరేషనల్ బుక్ నిక్ అండ్ క్యానే. ఇక్కడ బై అనే వర్డింగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు రోట్ V2 ఉన్నప్పుడు మనము రైట్, రోట్, రిటర్న్. థర్డ్ ఫామ్ వచ్చేసి రిటర్న్. సో రోట్ ఉన్నప్పుడు మనం వాజ్ వర్ V3 తీసుకోవాలి. మరి అన్ ఇన్స్పిరేషనల్ బుక్ ఒకటే సింగులర్ సబ్జెక్ట్ ఇది బుక్. సింగులర్ కి మనం వాజ్ తీసుకుంటామా వర్ తీసుకుంటామా? ఆబ్వియస్లీ వాజ్ తీసుకుంటాం. వాజ్, దీనికి V3 వచ్చేసి రిటర్న్. వాజ్ రిటర్న్ బై నిక్ అండ్ క్యానే. నెక్స్ట్, షీ స్క్రబ్డ్ ద హౌస్ స్పాట్లెస్లీ క్లీన్. ద హౌస్ జూన్ 2019 లో అడగబడింది. చూడండి ఇప్పుడు హౌస్ అనేది నౌన్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాస్తాం. ఇక్కడ షీ ఉంది. షీ కు ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి హర్. సో దీన్ని ఇక్కడ రాసేటప్పుడు హర్ గా రాస్తాం. హర్ ముందు బై అనే వర్డింగ్ మాత్రం మర్చిపోకూడదు. ద హౌస్, ఇది స్క్రబ్డ్ V2 ఉన్నప్పుడు వాజ్ ఆర్ వర్ తీసుకుంటాం. మరి హౌస్ కి వాజ్ తీసుకుంటామా వర్ తీసుకుంటామా? సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ కాబట్టి వాజ్ తీసుకుంటాం. ద హౌస్ వాజ్ స్క్రబ్డ్ కి థర్డ్ ఫామ్ వచ్చేసి స్క్రబ్డ్. ద హౌస్ వాజ్ స్క్రబ్డ్. ఈ ఎక్స్ట్రా వర్డ్స్ మొత్తము మధ్యలో ఫిట్ చేసేస్తాం. స్పాట్లెస్లీ క్లీన్ బై హర్. ఇది మే 2022 లో అడిగిన ఎగ్జాంపుల్. ఆల్రెడీ ఇందాక చేసాం. ద హౌస్ వైఫ్ స్క్రబ్డ్ ద హౌస్ స్పాట్లెస్లీ క్లీన్. దీనికి ఆన్సర్ మీరే చేయండి. స్క్రబ్డ్ ఉంది, V2 ఫామ్ ఉంది. V2 ఫామ్ ని మనం ఎలా చేంజెస్ చేయాలో ఒక్కసారి మీరు ఇందాక చెప్పాను కాబట్టి దీనికి ఆన్సర్ చేసేయచ్చు. నిక్స్ మదర్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ జూలై 2022. సబ్జెక్ట్ ఏది? ఇన్వెంటెడ్. సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. దీని ముందు ఉండేది సబ్జెక్ట్ నిక్స్ మదర్. దీని తర్వాత ఉండేది ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్. ఇదంతా ఒకటే విషయం కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ గా అంటాం. సబ్జెక్ట్ ఇది, ఆబ్జెక్ట్ ఇది, రెండు నౌన్సే కాబట్టి మారేటప్పుడు ఎటువంటి చేంజెస్ చేసుకోవు. యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ నిక్స్ మదర్. అవతలకి వెళ్ళినప్పుడు నౌన్ కాబట్టి నిక్స్ మదరే రాస్తాము. కాకపోతే బై అనే వర్డింగ్ ని అక్కడ యాడ్ చేస్తాం. బై నిక్స్ మదర్. ఇప్పుడు ఇన్వెంటెడ్ సెకండ్ ఫామ్ వాజా వర్రా. డివైస్ ఒక్కటే, ఒక్కటికి మనం ఏం తీసుకుంటాం? వాజ్. మరి V2 కి థర్డ్ ఫామ్ వచ్చేసి ఇన్వెంటెడ్. వాజ్ ఇన్వెంటెడ్ బై నిక్స్ మదర్. నెక్స్ట్, దే హావ్ స్టోలన్ ద క్లాక్ అండ్ ద బరియో ఏప్రిల్ 2023. చూడండి అండ్ తో కంబైన్ చేయబడిందంటే ఇదంతా ఒకటే విషయం. దీన్ని ఆబ్జెక్ట్ అంటాము. ఇది హ్యావ్ ప్లస్ V3 ఉంది. దే, ఇది సబ్జెక్ట్.
ఇప్పుడు ఇక్కడ ఇంటర్చేంజ్ చేయాలి. క్లాక్ అండ్ బరియో ఉన్నప్పుడు ఇవి నౌన్స్ కాబట్టి ఎటువంటి చేంజ్ చేసుకోవు, యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. ద క్లాక్ అండ్ ద బరియో, సబ్జెక్ట్ దే ఉంది, దీన్ని ఆబ్జెక్టివ్ ప్లేస్ లో పంపించాలి. దే అవతలకి వెళ్తే ఏమవుతుంది, ఆబ్జెక్టివ్ ప్లేస్ లో దెమ్ గా కన్వర్ట్ అవుతుంది. సో దెమ్ రాస్తాము. దెమ్ రాసిన తర్వాత దెమ్ కి ముందు బీవై బై అనే వర్డింగ్ ని మర్చిపోకూడదు. ఇప్పుడు హ్యావ్ స్టోలన్ అంటే హ్యావ్ ఉంటే మనము హ్యావ్ లేదా హ్యాస్ తీసుకుంటాం. ద క్లాక్ అండ్ ద బరియో రెండు ఉన్నాయి, రెండు ఉంటే ప్లూరల్ సెన్స్. ప్లూరల్ కి మనం హ్యావ్ తీసుకుంటామా హ్యాస్ తీసుకుంటామా? హ్యావ్ తీసుకుంటాం. హ్యావ్ తర్వాత బీన్ అనే వర్డ్ యాడ్ చేయాలి. హ్యావ్ బీన్ స్టోలెన్, ఎందుకంటే ఇది ఆల్రెడీ థర్డ్ ఫామే ఉంది కాబట్టి హ్యావ్ బీన్ స్టోలెన్ బై దెమ్. సో ఈ విధంగా వాయిస్ టాపిక్ మీద మనం కమాండ్ తెచ్చుకోగలిగితే ఓన్లీ 3 టెన్సెస్ మీదనే మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ మాత్రమే వర్బ్ ని థర్డ్ ఫామ్ మార్చాలి. ఆల్రెడీ థర్డ్ ఫామ్ ఉంటుంది, మనం ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లే. బీన్ అనే వర్డ్ ని మధ్యలో చేర్చగలిగితే మనకు ఈ వాయిస్ అనేది పెద్ద కష్టమైన టాపిక్ ఏం కాదు. ఫుల్ ఆన్ మార్క్స్ మనం ఈజీగా సాధించవచ్చు. ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 19 లోంచి ప్రిపోజిషన్ టాపిక్ కు సంబంధించి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో కవర్ అయిన ప్రిపోజిషన్స్ మొత్తాన్ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఒక్కసారి దీని స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని బై హార్ట్ చేసేయండి. చూడండి, లిజన్డ్ టు, ఇది మోడల్ పేపర్ 22-23 లో వచ్చింది. లిజన్డ్ టు రావాలి. ఫాండ్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎఫ్ఓ ఉంది, దీన్ని ఆపోజిట్ ఓఎఫ్, ఫాండ్ ఆఫ్, ఇది గుర్తుండిపోతుంది. అఫ్రేడ్ అంటే ఆఫ్, దీన్ని కూడా ఆఫ్ గా పలుకుతాము. అఫ్రేడ్ ఆఫ్. ఐ ఆన్, ఇది మోడల్ పేపర్ 21. సిమిలర్ టు, ఇది బై హార్ట్ చేసేయండి. సిమిలర్ టు. జెలస్ ఆఫ్, మార్చ్ 19. డిపెండ్ ఆన్, ఎస్ఎస్ 17-18. డెడికేటెడ్ టు, ఎస్ఏలో. ఫేమస్ ఫర్, ఆర్గ్యూయింగ్ విత్, అపీల్డ్ టు. సో ఈ ప్రిపోజిషన్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ప్రిపోజిషన్స్ కాబట్టి ఆల్రెడీ ప్రిపోజిషన్ కి సంబంధించి మనం రీసెంట్ గానే ఒక వీడియో చేస్తున్నాము. ఆ వీడియోని, ఈ స్క్రీన్ షాట్ ని మనం దగ్గర ఉంచుకొని బై హార్ట్ చేసుకోగలిగితే ప్రిపోజిషన్ టాపిక్ మొత్తం కవర్ అయిపోతుంది. తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కి సంబంధించి ప్రీవియస్ వీడియోని మళ్ళీ ఒకసారి మీరు చూడండి. ఆ టాపిక్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా మీరు బై హార్ట్ చేసి ఆ వర్డింగ్ ని మనము కేర్ఫుల్ గా ఇన్స్పైట్ ఆఫ్, ఇన్ అకార్డెన్స్ విత్, అకార్డింగ్ టు, అవన్నీ మనం క్లియర్ గా డిస్కస్ చేసాము. ఆ టాపిక్ మొత్తం మళ్ళీ ఒకసారి మీరు ఆ వీడియోని చూస్తే ఈ 19 క్వశ్చన్ కి సంబంధించి ఎంటైర్ టాపిక్ కవర్ అయిపోతుంది. కమింగ్ టు క్వశ్చన్ నంబర్ 20. ఇప్పుడు మనము క్వశ్చన్ నంబర్ 20 కి సంబంధించిన కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇప్పుడు మనము క్వశ్చన్ నంబర్ 20 కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ని రివైజ్ చేయబోతున్నాం. చూడండి, ఏప్రిల్ 2023, మే 2022, జూలై 2022 కి సంబంధించిన క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ కింద మనకు సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ 3 టెన్సెస్ మీదనే క్వశ్చనింగ్ ఉంటుంది. కాబట్టి ఈ 3 టెన్సెస్ ని కేర్ఫుల్ గా మనము డిటెక్ట్ చేసి ఆన్సర్ చేయగలిగితే ఫుల్ ఆన్ మార్క్స్ మనం సాధించవచ్చు. చూడండి, ఐ ఫస్ట్ సీ హర్ ఇన్ 2020. సో ఎప్పుడైనా కానీ ఇక్కడ ప్రతి టెన్స్ ని మనం డిటెక్ట్ చేయడానికి కీవర్డ్స్ ఉంటాయి. ఇన్ అంటే ఇన్ అ ఇయర్, సో ఒక పర్టికులర్ ఇయర్, దట్ టు పాస్ట్, ఒక ఇయర్ కి సంబంధించి ఉంది అంటే ఇన్ అనేది కీవర్డ్. ఇన్ ఉంటే మనము V2 ఫార్మ్ ఆఫ్ వర్బ్ రాస్తాం. సి కు V2 ఫార్మ్ వచ్చేసి సా. ఐ ఫస్ట్ సా హర్ ఇన్ 2020. ఐ నో హర్ ఫర్ నియర్లీ 2 years. ఫార్ అని ఉంటే మనము ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకోవాలి. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్టే తీసుకుంటాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫార్ములా వచ్చేసి హ్యావ్ ఆర్ హ్యాస్ V3 రావాలి. ఐ కు నో వచ్చేసి హ్యావ్ నోన్. ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ నియర్లీ 2 years. ఈ క్వశ్చనింగ్ చూస్తే మే జూలైలో అడిగిన క్వశ్చనింగ్ చూస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీదనే క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సంబంధించి మనం 2 విషయాలు కేర్ఫుల్ గా గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన 2 పనులని బట్టి మనం టెన్స్ యూసేజ్ చేయాలి. 2 పనులకు మధ్యలో టైం గ్యాప్ ఉంటే
ఇక్కడ చూడండి, టైం గ్యాప్ ఉంటే మనము ఫస్ట్ పనికి ఒక రకంగా, సెకండ్ పనికి ఒక రకంగా రాస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రూల్ ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వర్క్, సెకండ్ వర్క్, ఈ రెండిటికి మధ్యలో టైం గ్యాప్ ఉంటే ఫస్ట్ వర్క్ ను హ్యాడ్ ప్లస్ V3, సెకండ్ వర్క్ ను V2 గా రాస్తాం. టైం గ్యాప్ లేకపోతే ఫస్ట్ వర్క్ ను V2 గాను, సెకండ్ వర్క్ ను V2 గాను చెప్తాం. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా చూస్తే రెండు పనుల మధ్య టైం గ్యాప్ ఉన్నా లేకపోయినా సెకండ్ వర్క్ ఎప్పుడు కూడా V2 లో రాస్తాం కాబట్టి టెన్షన్ లేదు. టైం గ్యాప్ ఉన్నప్పుడు ఫస్ట్ వర్క్ ని, ఇక్కడ గ్యాప్ అంటే పెద్ద వర్డ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. వెన్ దెర్ ఈస్ అ టైం గ్యాప్ బిట్వీన్ టూ వర్క్స్ అంటే ఇక్కడ పెద్ద వర్డ్ అంటే ఈ రెండిట్లో పెద్దది V2 కన్నా హ్యాడ్ ప్లస్ V3 వర్డింగ్ స్ట్రక్చర్ లో పెద్దది కాబట్టి అలా గుర్తు పెట్టుకుందాం. టైం గ్యాప్ వస్తే హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది, టైం గ్యాప్ లేకపోతే V2 వస్తుంది. సింపుల్ టెక్నిక్. ఇప్పుడు చూద్దాం. ద ఎలక్ట్రీషియన్ రీస్టోర్ ద పవర్ బిఫోర్ ద ఆడియన్స్ లెఫ్ట్. మనం లింకర్స్ లో నేర్చుకున్నాం దీన్ని. బిఫోర్ అనే వర్డ్ వచ్చిందంటే రెండు, ఇది ఫస్ట్ వర్క్ సెకండ్ వర్క్ మనము ఈజీగా డిటెక్ట్ చేయగలగాలి. అంటే రెండు పనులు జరిగాయని చెప్పి మనకు అదొక హింట్. సో రెండు పనులు జరిగినప్పుడు నేను ఆల్రెడీ మీకు రెండు రకాలుగా చెప్పినాను. బిఫోర్ అంటే బిఫోర్ అనే వర్డింగ్ వస్తే దీన్ని సెకండ్ లెటర్ కాబట్టి దీని తర్వాత V2 రాయాలి అని చెప్పాను నేను. సింపుల్ టెక్నిక్. బిఫోర్ తర్వాత ఎప్పుడు కూడా V2 రాయాలి. బిఫోర్ కు ముందు హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. ఇక్కడ ఆన్సర్ కూడా చెప్పేస్తున్నాం మీకు. హ్యాడ్ ప్లస్ V3 రీస్టోర్డ్. ఇది పర్ఫెక్ట్ ట్రిక్. ఇది బిఫోర్ పక్కన ఉండే వర్క్ కు V2, బిఫోర్ ముందు హ్యాడ్ ప్లస్ రీస్టోర్డ్. ఒకసారి ఈ రూల్ ని బట్టి గుర్తుపెట్టుకుందాం. ద ఎలక్ట్రీషియన్ రీస్టోర్ ద పవర్ బిఫోర్ ద ఆడియన్స్ లెఫ్ట్ అంటే ఆడియన్స్ వెళ్ళడానికన్నా ముందు ఎలక్ట్రీషియన్ పవర్ వచ్చేటట్టు చేశాడు. చూడండి, వెళ్ళడానికన్నా ముందు అంటే ఒక పని జరగడానికన్నా ముందు ఇంకో పని జరిగిందంటే రెండిటి మధ్య టైం గ్యాప్ ఉంది అని అర్థం. గ్యాప్ ఉంది అంటే ఫస్ట్ వర్క్ కు మనము హ్యాడ్ ప్లస్ V3 చేస్తాము. ఇక్కడ పవర్ రీస్టోర్ చేశాడు ఎప్పుడు, వీళ్ళు రావడానికన్నా ముందు. అంటే ఫస్ట్ జరిగింది ఏది, పవర్ రీస్టోర్ చేయడం. కాబట్టి ఫస్ట్ పనికి మనము హ్యాడ్ ప్లస్ V3 తీసుకున్నాము. దెర్ ఇస్ ఎ టైం గ్యాప్. టైం గ్యాప్ ఉందంటే పెద్ద వర్డింగ్ వస్తుంది, హ్యాడ్ తో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద పవర్ గో ఆఫ్ ఆఫ్టర్. ఇక్కడ ఈ వర్డ్ ని చూస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ వచ్చింది, బిఫోర్ వచ్చింది అంటే. సో ద పవర్ గో ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్ హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ ద కేబుల్స్. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏమంటే, మ్యూజిషియన్ కేబుల్స్ మీద కాల్ పెట్టిన తర్వాత కరెంట్ వెళ్ళింది అంటున్నాడు, పవర్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీరు డిటెక్ట్ చేయాల్సిన విషయం ఏమంటే, వైర్ కేబుల్ మీద కాల్ పెట్టిన వెంబటే కరెంట్ పోయిందా, టైం గ్యాప్ ఉందా, లేదా కాల్ పెట్టిన ఒక అర్ధ గంటకి కరెంట్ పోయిందా. సో కేబుల్ మీద కాల్ పెట్టగానే కరెంట్ వెళ్ళిపోయింది. సో నో టైం గ్యాప్ బిట్వీన్ ద టూ వర్క్స్. రెండు పనుల మధ్య ఎటువంటి టైం గ్యాప్ లేదు. కాల్ పెట్టడము, కరెంట్ వెళ్ళిపోవడం. సో టైం గ్యాప్ లేదు అంటే రెండిటికి V2నే రాస్తాము ఇక్కడ. కాబట్టి ఇక్కడ ద పవర్, దీనికి V2 వచ్చేసి వెంట్ ఆఫ్. యాజ్ ఆల్ ద యాక్టర్స్ టేక్ దేర్ పొజిషన్స్ ద కర్టెన్ రోజ్. ఇక్కడ యాజ్ అనేది కీవర్డ్, రెండు పనులు ఉన్నాయని చెప్పడానికి. సో యాక్టర్స్ అందరూ పొజిషన్ తీసుకున్నారు, కర్టెన్ పైకి లేసింది, కర్టెన్ రోజ్. అంటే ఇక్కడ చూడండి, మనం జనరల్ గా చూస్తుంటాం ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు యాక్టర్స్ అందరూ డాన్సింగ్ పొజిషన్ తీసుకుంటారు. తీసుకొని వాళ్ళంతా రెడీ అయినాకనే కర్టెన్ ని పైకి లేపుతారు. అంటే ఇక్కడ చూడండి, ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పని జరుగుతుంది అంటే టైం గ్యాప్ ఉంది. అంటే ఒక పని పూర్తి అయిన తర్వాత ఇంకొక పని జరుగుతుంది అంటే దర్ ఈజ్ అ టైం గ్యాప్. టైం గ్యాప్ ఉందంటే ఫస్ట్ వర్క్ కు పెద్ద వర్డ్ వస్తుంది. పెద్ద వర్డ్ అంటే ఏది, హ్యాడ్ ప్లస్ V3. ఈ రెండిట్లో ఫస్ట్ వర్క్ ఏది, యాక్టర్స్ పొజిషన్ తీసుకోవడం. కాబట్టి ఇక్కడ మనకు హ్యాడ్ తో రావాలి. హ్యాడ్ ప్లస్ V3 అంటే హ్యాడ్ టేకన్ గా రాయాలి. నెక్స్ట్, దే స్టార్ట్ యాక్టింగ్ యాజ్. ఇది కీవర్డ్. యాజ్ ద డైరెక్టర్ ఆస్క్డ్ దెమ్ టు డూ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రెండు వర్క్ ఉన్నాయి. డైరెక్టర్ ఆస్క్డ్, డైరెక్టర్ అడిగాడు, వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ డైరెక్టర్ అడగడం అంటే మనం సెన్స్ తీసుకోవాలి.
డైరెక్టర్ వచ్చేసి యాక్టర్ కి యాక్ట్ చేయమని ఎలా అడుగుతాడు? తన వర్డింగ్ లో యాక్షన్ అంటాడు. యాక్షన్ అన్న వెంబడే వాళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేస్తారా? యాక్షన్ అన్న తర్వాత ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఆగి చేస్తారా? డైరెక్టర్ అడిగిన వెంబడే చేస్తారు. యాక్షన్ అని అన్న వెంబడే యాక్టర్స్ యాక్ట్ చేస్తారు. సో రెండు పనులకు మధ్యలో ఎటువంటి టైం గ్యాప్ ఉండదు. యాక్షన్, దే స్టార్టెడ్ యాక్టింగ్. సో నో టైం గ్యాప్. When there is no time gap, we have to use both. We have to use second form of verb for both the works. సో స్టార్ట్ ఉంది, దీనికి సెకండ్ ఫామ్ వచ్చేసి స్టార్టెడ్. మరి ఈ విధంగా మనము ఈ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ని కేర్ఫుల్ గా అండర్స్టాండ్ చేసుకొని ఆన్సర్ చేయగలిగితే ఫుల్ ఆన్ మార్క్స్ సాధించవచ్చు. మరి ఈ రోజు మనము ఈ వీడియో ద్వారా వాయిస్, ప్రిపోజిషన్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ని రివైజ్ చేయడం జరిగింది. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. బై.